హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. సౌత్ హైదరాబాద్, ఇలా సౌత్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టేనా? సౌత్లో ఏ విధమైన గ్రోత్ వస్తుంది? సౌత్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా? సౌత్లో ఏమైనా అనౌన్స్మెంట్ అయినాయా? సౌత్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధమైన గ్రోత్ వస్తుంది? సౌత్లో ఏ ప్రైజ్లో ఉన్నాయి? సౌత్ సైడ్ అంటే మనకు హైదరాబాద్ నుంచి సౌత్ డైరెక్షన్లో ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్రిషియేషన్ బాగుంటుంది, గ్యారంటీ ఉంటుంది, ఇలాంటివి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. సో సౌత్ అనేది మేజర్గా ఏంటంటే నేను ఎక్కువ మేజర్గా బిజినెస్ చేసేది సౌత్లోనే. సో సౌత్ మార్కెట్ తీసుకుంటే మొన్నటి దాకా అంటే లాస్ట్ 2 months బిఫోర్ వరకు కూడా సేల్స్ అనేది కొంచెం స్లోగా ఉండే. నాట్ ఓన్లీ సౌత్, అన్ని హైవేలలో చాలా స్లోగా ఉండే. ఎలక్షన్, ఈ హడావిడి ఇవన్నీ ఉండే కాబట్టి ఎప్పుడైతే ఎలక్షన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఇప్పుడు బడ్జెట్ కూడా అయిపోయిన తర్వాత, ఇప్పుడు జనాలు మళ్ళీ ఇవాళ సౌత్ వైపు ఎక్కువ చూస్తున్నారు. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, సౌత్ హైవే బెంగళూరు హైవేలో మీరు కళ్ళు మూసుకొని గుడ్డిగా పెట్టుబడి పెట్టినా రిటర్న్స్ వస్తే హైవే ఏదైనా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ హైవే బెంగళూరు హైవే. కంపేర్ టు అదర్ హైవేస్ బెంగళూరు హైవేకు ఉన్న మేజర్ అడ్వాంటేజెసే కనెక్టివిటీస్. రోడ్వే ఉంది, రైల్వే ఉంది, ఎయిర్వే ఉంది. ఈ 3 కనెక్టివిటీస్ ఉండి సిటీకి దగ్గరున్న ఏకైక లొకేషన్ మనకి బెంగళూరు హైవే. అండ్ దీంట్లో మేజర్గా చూసుకుంటే మనకి ఈ 111 దాటిన తర్వాత మనకి కొత్తూరు నుంచి తిమ్మాపూర్ దగ్గర నుంచి మొదలు పెడితే మనకి అప్ టు జడ్చర్ల వరకు విపరీతమైన గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంది. అండ్ ఈ ఏరియాలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా నెక్స్ట్ 10 yearsలో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అండ్ ఈ ఏరియాలో తీసుకుంటే ఇప్పుడు మనకి ఏదైతే మనకి తిమ్మాపూర్ ఉందో, తిమ్మాపూర్ నుంచి హెచ్ఎండిఏ లిమిట్ స్టార్ట్ అవుతుంది. తిమ్మాపూర్, కొత్తూరు దాటిన తర్వాత నందిగామ దాటిన తర్వాత వచ్చేసి మనకి షాద్నగర్ దాటిన తర్వాత మళ్ళీ రాయ్కల్ దాటిన తర్వాత బాలానగర్ దాటిన తర్వాత రాజాపూర్ దాటిన తర్వాత పోలేపల్లి సెజ్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి జడ్చర్ల. ఈ ఏరియాలో ఎక్కడ చూసుకున్నా కూడా మనకి ఏంటంటే మేజర్గా ఇవాళ ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు మనము. ఇంతకుముందు ఏంటంటే 4 lanes హైవే, ఇప్పుడు 6 lanes చేస్తామన్నారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ రీసెంట్గా ఏం చెప్పిందంటే ఇది 4 lanes 6 lanes కాదు, ఇది 12 lanes ఎక్స్పాన్షన్ చేయాలి ఫ్యూచర్లో అని చెప్పేసి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందో. ఎందుకంటే ఈ హైవేకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బిగ్గెస్ట్ కనెక్టివిటీ ఉన్న రోడ్డు. 13 రాష్ట్రాలు, 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను కలుపుతున్న అతిపెద్ద రోడ్డు మనకి సౌత్ రోడ్, మన బెంగళూరు హైవే అంటారు. సో ఈ బెంగళూరు హైవేలో తీసుకుంటే ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్ నుంచి మనం మొదలు పెడితే ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని ఆల్రెడీ లక్షల మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత మనకి ఈ చుట్టుపక్కల ఏరియాలో 111 ఉండడం వల్ల ఎవరు కొనాలన్నా అమ్మాలన్నా 111 దాటి తిమ్మాపూర్ దాటి ముందుకెళ్తున్నారు. సో తిమ్మాపూర్ దాటిన తర్వాత తీసుకుంటే ఇవాళ మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా కమ్స్ అండర్ 111లోనే ఉంది కాబట్టి ఒక లిమిట్కి వచ్చేసి అది డెవలప్మెంట్ ఆగిపోయింది అనమాట. లేకపోతే ఆ చుట్టుపక్కల కూడా ఇంకా డెవలప్మెంట్ అయ్యేది. అది దాటిన తర్వాత మనకి ఫ్రీ జోన్ నుంచే ఎక్కువ స్కోప్ ఉంది అలా డెవలప్మెంట్కి. హెచ్ఎండిఏలో ఎక్కడ తీసుకున్నా కూడా తిమ్మాపూర్ సరౌండింగ్లో కూడా చూసుకుంటే 22,000, 25,000, 26,000, 30,000 వరకు కూడా ఉన్నాయి. హైవేని బేస్ చేసుకొని కొన్ని వెంచర్స్ ఉన్నాయి. వాళ్ళు 35,000 నుంచి 45,000 రూపీస్ కూడా ఇలా పర్ స్క్వేర్ అమ్ముతున్నారు తిమ్మాపూర్ నుంచి కొత్తూరు, నందిగామ వరకు. దీని తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే జేపీ దర్గా రోడ్డు తీసుకుంటే ఇది కూడా ఇంతకుముందు చిన్న రోడ్డు ఉండే, ఇప్పుడు రోడ్డు కూడా వైడ్ అయింది. సో ఈ రూట్లో కూడా మనకి బస్సులు ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది కాబట్టి మనకి జేపీ దర్గా దాటిన తర్వాత కూడా మనకి ఎక్లాస్ ఖాన్పేట్ నుంచి మళ్ళీ మీర్ ఖాన్పేట్ వరకు ఈ ఏరియా అంతా కూడా డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. దీని తర్వాత వచ్చేసి మళ్ళీ మహేశ్వరంకి కనెక్ట్ అయ్యే రోడ్ ఇదంతా. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత షాద్నగర్కి ఈ కొత్తూరుకి మధ్యలో ఇంకోటి వస్తుంది, అదే మనకి మేకాగూడ జంక్షన్. సో ఈ మేకాగూడలో తీసుకుంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వర్క్ అనేది ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయిపోయింది. వర్క్ లైవ్లో మనం వెళ్ళి చూడొచ్చు. దీని తర్వాత వచ్చేసి మనకి నోవాస్ గ్రీన్, ఏరోలైట్ ఈ సంబంధించిన కంపెనీస్ అన్నీ ఇక్కడ ఉండడం, ఎంఎస్ఎన్ కంపెనీ ఉండడం, దీని తర్వాత నాట్కో, ఎల్వి ప్రసాద్, ఏషియన్ పెయింట్స్, జాన్సన్, పిఎన్జీ ఈ కంపెనీస్ అన్నీ ఇక్కడ చుట్టుపక్కల ఉండడం. ఆల్రెడీ లక్షల మందికి, ఇప్పుడు వేలల్లో ఉన్నారు, ఫ్యూచర్లో లక్షల మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పెరగడం ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. సో తర్వాత షాద్నగర్ తీసుకుంటే మనకి షాద్నగర్లో కూడా ఇలా విపరీతమైన డెవలప్మెంట్ వచ్చింది. ఇలా షాద్నగర్ మున్సిపాలిటీ లిమిట్ కూడా పెరగడం. ఈ మున్సిపాలిటీ లిమిట్లు అన్నింటిలో కూడా హెచ్ఎండిఏలో తీసుకుంటే మనకి 22,000, 25,000 వరకు ఉన్నాయి. డిటీసీపీలో కూడా హైవేని బేస్ చేసుకొని ఉన్నాయి. 22,000 నుంచి 26,000, 30,000 వరకు ఉన్నాయి. మళ్ళీ షాద్నగర్ దాటిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనకి షాద్నగర్ మీద నుంచి బూరుగుల విలేజ్ మీద నుంచి రీజనల్ లింక్ రోడ్ రావడం. ఈ రీజనల్ లింక్ రోడ్ లోపలంతా కూడా ఇవాళ విపరీతమైన డెవలప్మెంట్ అవుతున్నాయి. అండ్ ఈ రీజనల్ లింక్ రోడ్ని బేస్ చేసుకుని కూడా ల్యాండ్ వాల్యూస్ అనేది బాగా పెరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ బూరుగుల విలేజ్ నుంచి మొదలు పెడితే మనకి బాలానగర్ నుంచి రాజాపూర్, పోలేపల్లి సెజ్, జడ్చర్ల వరకు లక్షల్లో ఎంప్లాయ్మెంట్. రోడ్డు నుంచి లెఫ్ట్ రైట్ మనం చూస్తూ ఉంటే కూడా
కంపెనీస్ ఇండస్ట్రీస్ అన్నీ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ గజం తీసుకుంటే మనకి ఎక్కడ కూడా హైవేలలో తీసుకుంటే జడ్చర్ల వరకు తీసుకున్న 20,000 కంటే బిలో అయితే ఎక్కడ లేదు. సో లోపలికి వెళ్తే ఒక 3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్ రేడియస్లో మ్యాక్స్ ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్లో వెళ్ళి కొనుక్కుంటే బెటర్. లేదా మనకి రేడియల్ రోడ్ పెద్దగా ఉన్నాయి అనుకుంటే 10 కిలోమీటర్స్ వరకైనా వెళ్ళొచ్చు. అక్కడ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా నెక్స్ట్ 10 ఇయర్స్లోకి రావడానికి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది. అండ్ ఈ వీడియోలో ఫస్ట్ టైం చెప్తున్నాను, నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు, ఒక విషయం చెప్తున్నాను మీ అందరికీ. అతి తొందరలో గవర్నమెంట్ నుంచి కొన్ని అనౌన్స్మెంట్లు రాబోతున్నాయి. సో బెంగళూరు హైవేలో మరీ ముఖ్యంగా జడ్చర్ల అండ్ షాద్ నగర్ మధ్యలో అండ్ జడ్చర్ల షాద్ నగర్ మహబూబ్ నగర్ ఈ సరౌండింగ్ ఏరియాలలో ఇక్కడ గవర్నమెంట్ నుంచి పెద్ద అనౌన్స్మెంట్లు రాబోతున్నాయి. ఇది నాకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. అతి తొందరలో, మీరు ఎక్కువ టైం కూడా పట్టదు, హార్డ్లీ 1 or 3 months, 1 month నుంచి 3 months లోపల గవర్నమెంట్ నుంచి పెద్ద అనౌన్స్మెంట్లు రాబోతున్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను రీసెంట్గా దీని మీద ఆల్రెడీ చాలా సర్వే చేశాను, చాలా ల్యాండ్ చూశాను, అక్కడ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్ చూశాను. సో దీని మీద చాలామంది పొలిటికల్ టచ్ ఉన్న వాళ్ళు కావచ్చు, తర్వాత వచ్చేసి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ల నుంచి కూడా నేను తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఏ హైవేలో ఎక్కడెక్కడ డెవలప్మెంట్ అవుతుందో ముందు చూపుతూనే అక్కడ ఏమేమి డెవలప్మెంట్ చేయాలో డిస్కషన్ నడుస్తూ ఉంది. సో నెక్స్ట్ అనౌన్స్మెంట్, బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ బెంగళూరు హైవేలో పెండింగ్లో ఉంది. అతి తొందరలో అది కూడా మీ ముందుకు వస్తుంది. కాబట్టి ఈ ఏరియాలో మీరు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు, మళ్ళీ చెప్తున్నా, కళ్ళు మూసుకొని మీరు గుడ్డిగా ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే, మీరు డిటీసీపీలో కావచ్చు, హెచ్ఎండిఏలో కావచ్చు, మూడా అప్రూవ్డ్ లేఅవుట్లో కావచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, రేడియల్ రోడ్ని బేస్ చేసుకొని, కనెక్టింగ్ రోడ్ని బేస్ చేసుకొని, 100 feet 60 feet రోడ్డు అలాంటి రోడ్కి బేస్ చేసుకొని విలేజెస్కి, టౌన్కి దగ్గరలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. మీరు వేలల్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే వేలల్లో గజం కొనండి, లేదా కోట్లలో పెట్టగలుగుతాం అనుకుంటే దయచేసి ఎకరాలు అయినా కొనుక్కోండి. అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ఫ్యూచర్లో ఎలాంటి డెవలప్మెంట్కి ఎలాంటి ఇబ్బందులు లేవు, ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది. ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. మీకు బెంగళూరు హైవే గురించి ఎలాంటి డౌట్ ఉన్నా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.